ఈ వీడియోలో ఒక గొప్ప సందేశం గురించి తెలుసుకుందాం. బిచ్చగాడు అడుక్కునేటప్పుడు దానం చేయండి అనే బదులు ధర్మం చేయండి అని ఎందుకు అడుగుతాడో ఆలోచించండి. పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే సంపాదించిన దాన్ని 4 భాగాలు చెయ్యాలి. మొదటి 2 భాగాలు స్వంతానికి వాడుకోవాలి. 3వ భాగం పన్నులు తదితరాలు ఉంటే చెల్లించాలి. ఇక 4వ భాగం కళాకారులు, గురువులు, పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి. ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం. వాళ్ళు అడుక్కోవలసినటువంటి అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించటం అంటారు. మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాక తప్పదు. మరి దానగురం గురించి చెప్పుకుంటే ఒకసారి ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు, నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి. నీవేమో ఎంతో విశాలంగా ఉంటావు, కానీ నీ నీళ్లు మాత్రం చాలా ఉప్పగా ఉంటాయి. దానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సముద్రం ఇలా అంది, నది ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తీయగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానే గాని ఎవ్వరికి ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా ఉంటుంది అంది. అందుకే ఆ చేత్తో తీసుకుని ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు అని మన పెద్దలు అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉంటానండి. సెలవు.